నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కండ్రిగా గ్రామ సచివాలయంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం. సచివాలయానికి తాళాలు అందుబాటులో లేని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ప్రభుత్వ భూమిపై కూటమి నేత కన్ను. జేసీబీలతో చదును అడ్డుకున్న రెవెన్యూ అధికారులు. పండుగ వాతావరణంలో ఘనంగా మహానాడు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో సాగిన కార్యక్రమం. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. పలమనేరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ విధానంలో సాగిన ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి అనితా దీప్తి హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ప్రగతి మరియు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా పార్టీ బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరిగే మహానాడు పసుపు సైన్యానికి ఒక పండుగ అని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు మేరకు ఈసారి వర్చువల్ రూపంలో నిర్వహించాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారన్నారు. ఈసారి వినూత్నంగా మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ మహానాడు కార్యక్రమం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే గొప్ప వేదిక అని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వాళ్ళకు కొనిచ్చడానికి ముందుకు పోయాం. మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచిపోయిన మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200, 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన శిక్షకులకు, నాయి బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేస్తాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీద చూస్తే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ కింద ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ 2,50,000 చేస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం 2,50,000 రూపాయల పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్ లో ఏపీలో టోటల్ మోడల్ గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుతోనే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ద్వారా పిల్లల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ విద్యా ర్యాంకులు మొన్నే చూశారు. నెక్స్ట్ మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఫౌండేషన్ వేసాను వెలుగొండ. 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. టనల్ కూడా పూర్తి కాలేదు. అండ్ కృషి కూడా పూర్తి కాలేదు. అవునా, నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ
ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లాను చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. సీమలో ప్రతి చెరువు రిజర్వాయర్ నింపాం. 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2 ఏళ్లతో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాబోయే 3 ఏళ్లలో 30 కోట్ల ఖర్చు పెట్టి ఒక ప్రాంతాన్ని శ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నమయ్య జిల్లా తంపలపల్లి సమీపంలోని మల్లయ్యకొండ సాధుకొండ సమూహాన్ని సర్వే చేయడానికి ఈరోజు రహస్యంగా మైనింగ్ అధికారులు వచ్చారని తెలుసుకున్న రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైనింగ్ అధికారులను అడ్డుకుంచుకున్నారు. స్థానికులు మాకు మైనింగ్ వద్దు, మాకు దేవాలయాలు, మా భూములు మాకు ముఖ్యం, మైనింగ్ వద్దంటూ అడ్డుకొని స్థానిక తంబలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు రహస్యంగా మైనింగ్ అధికారులు మల్లయ్యకొండ, సాధుకొండ మరియు ఇనుముకుంట సమూహానికి సర్వే చేయడానికి సమాయత్తమవుతున్న మేనేజర్ సత్యనారాయణ, సర్వే మాధవి, లత మరియు వారి సిబ్బందితో వచ్చారు. అది తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డగించి మాకు మైనింగ్ వద్దు, మా భూములు మాకు ముద్దు అని నినాదాలు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే కొందరు స్థానిక నాయకులు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు బరితెగిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఓ కూటమి నేత చేసిన ప్రయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏర్పేడు మండలం పెనుమల్లం గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం రావిల్లవారి కండ్రిగా గ్రామ సర్వే నెంబర్ 197/1లో సుమారు 4.05 ఎకరాల అనాధీనం భూమి ఉంది. ఈ భూమి విలువ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతోంది. అయితే ప్రభుత్వ భూమిపై స్థానిక నేత రావిల్లవారి కండ్రిగా బూత్ కమిటీ మెంబర్ కన్నేశారు. అధికార పార్టీ అండదండలు చూసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా బుధవారం ఉదయం జేసీబీ యంత్రాలతో అనాధీనం భూమిని చదును చేయడం ప్రారంభించారు. సైడ్ కాపా అదే ఇట్లా వచ్చేయి ముందు పిల్లలు
కొత్తగా చేసిన పని ఏముంటుంది ఇప్పుడు అది ఎంత భూమి తెలుసు వాళ్ళకి అంతే ముందే తెలుసు మీకు తెలియాల్సిన అవసరమే లేదు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రావిల్లవారి కండ్రిగా గ్రామ సచివాలయంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం. సచివాలయానికి తాళాలు అందుబాటులో లేని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. విధులకు భారీగా డుమ్మా కొడుతున్న రావిల్లవారి కండ్రిగా సచివాలయ ఉద్యోగులు. నెలకు వేలల్లో జీతాలు తీసుకుంటూ విధులను గాలి కొదిలేసిన సిబ్బంది. రావిల్లవారి కండ్రిగా సచివాలయంలో సిబ్బందికి బదులు లోపల వీధి కుక్కలు కాపల. సచివాలయంలో గ్రామ సెక్రటరీ, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరూ అందుబాటులో లేని వైన్యం. డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్, వీఆర్ఓ సైతం గైర్హాజరు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సచివాలయ వ్యవస్థకు క్షేత్రస్థాయిలో తూట్లు. విధులకు హాజరు కాని నిర్లక్ష్యపు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. విజయవాడలో జరిగిన మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ప్రసంగం. వయసులో సీనియరు, ఆలోచనలో మాత్రం జెన్జీ. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా. పెద్దలు, పూజ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర విభజన అయిన తర్వాత రాజధాని లేక, పరిశ్రమలు లేక, ఆర్థిక వనరులు లేక పూర్తిగా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన సందర్భంలో ఈ రాష్ట్రం పూర్తిగా కూడా పరిశ్రమలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి రాత్రనక పగలనక లేకుండా ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఆ కార్యక్రమాన్ని, ఆ నమ్మకాన్ని మళ్ళీ కల్పించినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికలప్పుడు యువగళం పాదయాత్ర సందర్భంలో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తానని ఆ రోజు చెప్పడం, ఈ 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఈరోజు ఆ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఎంఓయూలను కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, ఈ లోకేష్ బాబు గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, మిట్టల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, రెన్యూ కానీ, ఏఎంసీఏ ఫైటర్ జెట్లు కానీ, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ బయో కానీ, గ్యాస్ కానీ, ఆర్ఎంజెడ్ కానీ, సెయిల్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే గడిచిన 5 సంవత్సరాల్లో అంతకు మునుపు తెచ్చినటువంటి 2014-19లో తెచ్చినటువంటి పెట్టుబడులు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
బెదిరించి భయపెట్టి తరిమేసినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పెట్టుబడి పెట్టినా ఆ జిల్లాలోనే పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ జిల్లా వాసిగా మేమందరం కూడా ఎంతోమంది ఆ పెట్టుబడుల్లో ఆ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని ముందుకు వస్తే ఈ రాష్ట్రం నుంచి భయపెట్టి బెదిరించి పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో మనకు జాకీ ఇండస్ట్రీస్ వస్తే దాన్ని తరిమేశారు, కియా అనుబంధ సంస్థలను తరిమేశారు, ఏపీబీ పేపర్ను తరిమేశారు, అదానీ డేటా సెంటర్ను తరిమేశారు, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, ఫ్లాంక్లిన్ టెంపుల్టన్, బిఆర్ శెట్టి, టైటాన్ సింగపూర్, మరి అదేవిధంగా ఫాక్స్కాన్ ఇన్ని పరిశ్రమలను బెదిరించి భయపెట్టి బయటకు తరిమిన ఈరోజు మళ్ళీ కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు రాబోయే కాలంలో కల్పించేటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకునిందని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల మంది ఈ ప్రైవేటుకు సంబంధించినటువంటి పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పరంగా ఆ రోజు ఎన్నికలకు ముందు ఈ చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మరి దాదాపు మెగా డిఎస్సి ద్వారా 15,941 మందికి, కానిస్టేబుల్కు 6,100 మందికి, ఎస్ఐలకు అదేవిధంగా 414 మందికి, అదేవిధంగా చాలా ఈరోజు ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్తా. ఈరోజు వీటన్నిటికీ ఒకసారి రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఆ రోజు కియా ఇండస్ట్రీని తీసుకొచ్చారు. ఆ కియా పరిశ్రమకు సంబంధించి 535 ఎకరాలు మాత్రమే ఆ రోజు కియా మెయిన్ ప్లాంట్కి ఇచ్చాం. 300 ఎకరాలు ఆన్సర్లీ యూనిట్కి ఇచ్చాం. ఆ కియా ఇండస్ట్రీ ద్వారా ఈరోజు 18,000 మంది ఉద్యోగ అవకాశాలు ఆడ కల్పించబడ్డాయి. 10,000 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్రానికి పన్నుల రూపాయల అవకాశాలు ఉన్నాయి. పక్కనే లేపాక్షి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు కదా, వాళ్ళ తండ్రి గారు అక్కడ ఆ రోజు లేపాక్షికి సంబంధించి 8,841 ఎకరాలు ఆ రోజు తక్కువ రేటుకి అందిస్తే ఈ రోజు దాకా అక్కడ ఒక పరిశ్రమ కూడా రాకపోవడానికి వాళ్ళు చేసినటువంటి అవినీతే ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అది మళ్ళీ కార్యరూపం దాల్చాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ కార్యక్రమాన్ని సాధ్యమైతే ఆ ప్రాంతం మళ్ళా కూడా బ్రహ్మాండంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ పరిశ్రమల వల్ల ఈరోజు అనంతపూర్ జిల్లా లాంటి జిల్లా వెనుకబడిన జిల్లా పూర్తిగా కూడా ముఖ చిత్రమే మారిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువ అవకాశాలు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అమర్నాథ్ అన్నగారికి ధన్యవాదాలు. తరువాత ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా మనకందరికీ కూడా సుపరిచితుడు తెలుగుదేశం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు ఎదురవుతున్న అంతరాయాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సిఎస్ విజయానంద్, ట్రాన్స్కో జేఎండి, వివిధ డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సూపర్వైజింగ్ ఇంజనీర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను మంత్రి సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రమైన ఎండలు, అధిక వేడితో పాటు హఠాత్తుగా వస్తున్న గాలివానల వల్లే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయే ఇతర పార్టీలా కాకుండా తమ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పెద్దరికం, నవతరం ఉత్సాహం కలయికతో పార్టీని నవశకం వైపు నడుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46-47 క్లస్టర్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో పార్టీ జెండాను ఆ పార్టీ బీసీసీఎల్ నాయకులు గుర్రంకొండ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన కార్యాలయంలో విద్య, వైద్యం వంటి ప్రధాన విభాగాలకు ప్రత్యేకంగా 4 ప్రతినిధులను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46, 47 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ వివికే నరసింహారావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహానాడు పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహానాడు 1982 నుంచి క్రమం తప్పకుండా చేసుకుంటున్నాం. కరోనా సమయంలో కూడా మనం వర్చువల్గా చేసుకోవడం జరిగింది. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు క్లస్టర్గా మనం మహానాడు చేసుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన రామారావు గారికి, లోకేష్కి, ముఖ్యంగా కొండాకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఈ 2 డివిజన్లు నాకు నిజంగానే చాలా ప్రాముఖ్యమైన డివిజన్లు. ఈ 2 డివిజన్లో నేను గెలిచిన కాంచి ఒక 10 సార్లు వచ్చాను. నేను ఈ 10 సార్లు కూడా మీకు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి, సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. తప్పకుండా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఒకటి, కొండ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మేము కార్పొరేషన్ వారితో పోరాడి మంచినీరు గురించి చాలా గట్టిగా కృషి చేస్తున్నాం. కార్పొరేషన్ వారితోనే కాకుండా నేను కూడా కొట్టి ఎక్కడైతే మెట్లు ఉన్నాయో మెట్లకి రైలింగ్ ఉండే విధంగా కృషి చేయబోతాం. ముఖ్యంగా వచ్చే సంవత్సరం మహానాడికి ఆ రైలింగ్ వ్యవస్థ పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ దినోత్సవం మరియు మహానాడు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సుమారు 1680 క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడుని ఘనంగా ప్రతి 2 డివిజన్లకి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు 27, 28 తారీఖుల్లో మహానాడు నిర్వహించి ప్రజా సమస్యల మీద చర్చించి ఇంకా మనం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు తెలియజేసి ఇంకా కొత్తగా ఏమి అమలు చేయాలి, ఏ పథకాలు ప్రవేశపెట్టాలో ప్రజలతో పార్టీ నాయకత్వంతో చర్చించి వివిధ పథకాలని అమలు తీరు తెలుసుకొని ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి వాటి ఆమోదం పొంది భవిష్యత్తులో ఆ పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా తెలియజేయటమే మహానాడు లక్ష్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో డిజిటల్ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1680 క్లస్టర్ల ద్వారా ఈరోజు రేపు డిజిటల్ మహానాడును ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అదేవిధంగా కొత్త పెన్షన్లు రేపు నెలలో జారీ చేస్తున్నాం. దానిని కూడా ఏ విధంగా అమలు చేయాలి, ఇంకా అన్నా క్యాంటీన్లో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో తేవాలి, రేపు జూన్ నెలలో ఇవ్వబోతున్న తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులను కొత్త వాళ్ళని చేర్చాలి, ఈ అన్నింటినీ ఈ మహానాడులో ఈరోజు 46, 47 డివిజన్లో మినీ మహానాడు పండగ వాతావరణం జరుగుతుంది. గుర్రం కొండ గారి ఆధ్వర్యంలో, అలాగే పివికే నరసింహరావు గారు కష్ట ఇన్ఛార్జి గారు, మరి డివిజన్ అధ్యక్షులు పోతినేడు లోకేష్ గారు, సెక్రటరీ ధనాల సీను గారు, మరో సెక్రటరీ కట్టా సాంబయ్య గారు, కోటేశ్వరరావు గారు, ఇట్లాగా సాదిక్ గారు, హర్షద్ గారు, మొత్తం వీళ్ళందరూ కూడా మాకందరికీ సహకరించి ఈ 2 డివిజన్లు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు మినీ మహానాడు ఈ 2 డివిజన్లో పెట్టడానికి ఏంటంటే ప్రజల మీద భారం పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈరోజు ప్రతిసారి ఈ నెల 28న ఒక పండగ వాతావరణంలోనూ వైజాగ్, గుంటూరు అని, రాజమండ్రి అని, లేదా నెల్లూరు అని, ఇట్లా అనేక ప్రదేశాల్లో, వైజాగ్ అని అనేక ప్రదేశాల్లో పండగ వాతావరణం జరుపుకున్న ఈ రోజుల్లో చంద్రబాబు గారు దూరదృష్టితో అలా మహానాడు పెడితే ఎన్నో వెహికల్స్, బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, ఇంకా అనేక వెహికల్స్ ఆయిల్, డీజిల్ కానీ, పెట్రోల్ కొరత సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ మినీ మహానాడిని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మినీ మహానాడిని డివిజన్ వాస్తవంగా జై జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పసుపు పండగ అన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని డివిజన్లో, అన్ని ఏరియాల్లో అత్యంత వైభవంగా ఈ పండుగ నిర్వహిస్తాం. మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా
అన్ని డివిజన్లో కార్యకర్తలను సేకరించి పార్టీ యొక్క పథకాలను వాటి యొక్క ఇది తెలియజేస్తూ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 46, 47 డివిజన్ రాఘవతి రామారావు గారు, మన లోకేష్ గారు, కొండా గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రేపు కూడా అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. గన్నవరం నియోజకవర్గంలో హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. పాత గన్నవరం తిరుపతమ్మ తల్లి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యారగండ వెంకట్రావు, పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులను వేదికపై ఘనంగా సత్కరించారు. 37,625 ఓట్ల రికార్డు మెజార్టీ అందించిన కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యే యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్ ఐటీ రంగం ప్రపంచ స్థాయికి ఎదిగిందని, గత 31 ఏళ్లుగా ఆయన నాయకత్వంలో రాష్ట్ర దిశ మారిందని పేర్కొన్నారు. కేసరపల్లి, తెంపల్లి, బాపులపాడులో జరిగిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగలాగా, పెట్టుడు పండుగైన సంక్రాంతి రైతులకి ధాన్యం ఇంటికి వచ్చి డబ్బులు ఇంటికి వచ్చే సమయంలో బాగా చేసే పండుగల్లో సంక్రాంతి. ఎలాంటి ప్రాసెస్ లేకపోయినా, పురాణాల ప్రకారం కూడా ఏం లేకపోయినా పెట్టుడు పండుగైన సంక్రాంతి ఎంత అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రజలు జరుపుతారు. అదే రీతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుకునే మహానాడు ప్రోగ్రామ్ ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం. 1857 క్లస్టర్ పరిధిలో ఆన్లైన్ లో ఈ మహానాడు జరుగుతుంటే 11 క్లస్టర్లు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఆ 11 క్లస్టర్లో కూడా చాలా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్పంచుకుంటున్నారు. అలాగే 1289 మంది శాసనసభ్యుల్ని, 149 మంది లోక్సభ సభ్యుల్ని, 9 మంది కేంద్ర మంత్రుల్ని, ఒక గవర్నర్ ని, అలాగే ఒక లోక్సభ స్పీకర్ ని, ఒకసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో కీలక పాత్ర, ఒకసారి రాష్ట్రపతిని ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన గాంధీ పార్టీ పెట్టిందే తడవుగా దేశంలో ఇందిరాగాంధీ గారిని ఆవిడ అంగరక్షణ సత్వం సింగ్, బియాన్ సింగ్ కాల్చి చంపితే ఆ రోజున దేశవ్యాప్తంగా 400 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు జరిగిన అన్యాయం దానికన్నా పెద్దదని భావించి లోక్సభలో 36 సీట్లు మిత్రపక్షాలతో కలిపి తెలుగుదేశం పార్టీకి నమస్కారం. మీడియా మిత్రులు నమస్కారం. నేను మీ మన్న మోహన్ కృష్ణ, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్. ఈ మహానాడికి పరిశీలకుడిగా నేను ఎంత అభిమానించే మా యార్లగడ్డ వెంకట్రావు గారి గన్నవరం కాన్స్టిట్యూన్సీకి పరిశీలకుడిగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పసుపు పండుగ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ఆనందోత్సవాలతో జరుపుకునే మహానాడు అంగరంగ వైభవంగా దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈసారి వినూత్నంగా ఒక హైబ్రిడ్ మోడల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1857 క్లస్టర్లో లక్షలాది మంది పాల్గొనే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో మహానాడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ గన్నవరంలో కూడా వివిధ క్లస్టర్లో కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా దిగ్విజయంగా ఈ మహానాడిని నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగు వాళ్ళకి ఒక కీర్తిని, ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ స్థాయిలో గర్జించేలా చేసిన మన తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా ఈ మహానాడిని జరుపుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారి ఈసారి టెక్నాలజీని ఉపయోగించి ఈ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం నిజంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కండ్రిగా గ్రామ సచివాలయంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం. సచివాలయానికి తాళాలు అందుబాటులో లేని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ప్రభుత్వ భూమిపై కూటమి నేత కన్ను. జేసీబీలతో చదును అడ్డుకున్న రెవెన్యూ అధికారులు.
పండుగ వాతావరణంలో ఘనంగా మహానాడు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో సాగిన కార్యక్రమం. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.